అమలు పరిచి సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చి అదేవిధంగా ఎన్నికలు పోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాం. రైట్, మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ అయితే సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కదా, మరి బీసీ సంఘంగా ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వము అవగాహన లేకపోవడమా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంకి ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేకపోవడమా గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గానీ, సమగ్ర కులగణన విషయంలో గానీ, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో గానీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. తప్పుల మీద తప్పులు చేసుకుంటా దొడ్డిదారుణ దొంగచాటుగా మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు పోవాలని చూస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊదరగొట్టారు. మేము 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ఒకటే చెప్పిందే చెప్పారు. కానీ ఇప్పుడు కులగణన రిపోర్టులో తప్పుల తడకగా బీసీల జనాభా తగ్గించి అగ్రకులాల జనాభా పెంచి చూపించారు. అదేవిధంగా రాష్ట్ర జనాభాకు వాళ్ళు చేసిన సమగ్ర కులగణన సర్వేకు పొందనే లేదు. దాన్ని సరిచేయాలి, దాని మీద పునఃసమీక్షించాలి, సమగ్ర కులగణన రిపోర్టును రీసర్వే చేయాలి, జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము మొన్న డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి సచివాలయంలో చర్చలు జరిపారు. 4 గంటల సేపు చర్చలు జరిపారు. అప్పుడు స్పష్టంగా చెప్పిన ప్రభుత్వానికి, ఇది సమీక్షించుకోవాలి, మీరు కులగణన ఓకే మేము అభినందిస్తున్నాం, కానీ ఇదే సమయంలో ఈ లోపాలను సరిదిద్దుకొని చట్టబద్ధంగా పారదర్శకంగా మీరు కులగణన చేసి అదేవిధంగా అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం చేయాలి. ఆ చట్టం చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ చెప్తామన్నారు. ఇప్పటికి 3 రోజులు అయింది, చెప్పలేదు. మళ్ళీ నిన్న డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏముంది, కొండందోవి ఎలకన్ చందంగా జీవో నెంబర్ నవంబర్ 11వ 3 నెలల 6 రోజుల క్రితం జీవో నెంబర్ 49 తీశారు. ఆ 49లోనే ప్రభుత్వం చెప్పింది డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దు, కాబట్టి 50% లోపు రిజర్వేషన్ నిర్ధారిస్తూ మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చింది. ఇక కొత్తగా ఏమిస్తుంది డెడికేటెడ్ కమిషన్, కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మళ్ళీ 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏ విధంగానైతే 34% నుంచి 23% రిజర్వేషన్ తగ్గించి ఎన్నికలు చేసిందో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అదే రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క శాతం కూడా పెంచాలని రిపోర్ట్ ఇవ్వలేదు. దీంతో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానం వల్ల రాకుండా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏది చేసినా మీరు ఆలోచించి దాని మీద శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో అందరితోటి చర్చించి తప్పులు జరగకుండా నిజంగా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం మీరు చేయండి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసి బీసీలలో అదేవిధంగా సమాజంలో పల్చగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు చేస్తారో అర్థం లేదు. కానీ ఇవాళ మళ్ళీ ఒకవైపు ఇవాళ మీడియాలో వారం రోజుల్లోనే మేము ఎన్నికలకు వెళ్తాము అంటే ఎట్లా వెళ్తారు? మీరు 42% రిజర్వేషన్లు కల్పించకుండా మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఎందుకు వెళ్తారు? మరి పోయింటే ఇప్పుడు ఇంత కులగణన ఎందుకు? 150 కోట్లు పెట్టి కులగణన చేశారు, సంవత్సరం టైంపాస్ చేశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. మరి ఈ సంవత్సరం కాలం మీరు అప్పుడే వచ్చిన తర్వాతనే మీరు ఇట్లా బీసీలను మోసం చేయదలుచుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా మోసం చేసినో చేసిరు. అప్పుడే ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మా సోదరుడు యాదయ్య గౌడ్ చెప్పి